హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటర్మీడియట్ డిప్లొమా క్వాలిఫికేషన్స్తో కూడా రైల్వేస్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందొచ్చండి. ఈ వీడియోలో ఏ ఎగ్జామ్ రాస్తే రైల్వేస్లో జాబ్ పొందొచ్చు, ఎటువంటి జాబ్స్ ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అవన్నీ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి గవర్నమెంట్ పోస్టుల గురించి నేను క్లియర్గా వీడియోస్ చేస్తాను. నేను ముందుగా చెప్పినట్లు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనే ఎగ్జామ్ రాస్తే మీరు ఇంటర్మీడియట్ డిప్లొమాతో కూడా రైల్వేస్లో జాబ్ చేయవచ్చు. ఇందులో మొత్తం 5 లెవెల్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అని 5 కేటగిరీస్లో జాబ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ డిప్లొమాతో మీరు లెవెల్ 2 అండ్ లెవెల్ 3 జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో ఏ జాబ్స్ ఉంటాయి లెవెల్ 2, లెవెల్ 3లో? లెవెల్ 2, లెవెల్ 3లో సపోజ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని, దాంతోపాటు జూనియర్ టైమ్ కీపర్ అనే పోస్టులు ఉంటాయి. దీంతోపాటు ట్రైన్స్ క్లర్క్ అని కూడా ఉంటుంది. దీంతోపాటు అందరికీ తెలిసిన టీసీ అంటే టికెట్ కలెక్టర్ అని అంటారు కదా, దాన్నే ఇప్పుడు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అని పిలుస్తున్నారు. సో మీరు లెవెల్ 2, లెవెల్ 3లో టోటల్గా 5 జాబ్స్ ఉంటాయి. మేము చెప్పిన ఇప్పుడు చెప్పిన 5 జాబ్స్ ఉంటాయండి. దీనికి క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా కూడా దీని కిందికి వస్తుంది. ఈ 5 జాబ్స్ రాయడానికి మీరు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఉంటుందండి. ఇందులో శాలరీ చూసినట్లయితే మీరు బేసిక్ శాలరీనే 19,900 నుంచి 21,700 వరకు ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ఇయర్ శాలరీ మాత్రమే నేను చెప్తున్నాను. మీరు ఎక్స్పీరియన్స్ వచ్చే కొలది మీకు ప్రతి ఇయర్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఈ బేసిక్ శాలరీతో పాటు మీకు హౌస్ రెంట్ అలవెన్స్ అని అంటే హెచ్ఆర్ఏ అని, డియర్నెస్ అలవెన్స్ అని, డిఏ అని, దాంతోపాటు ఇంకా ఫ్రీ టైం మీకు రైల్వే ఎంప్లాయీ కాబట్టి మీరు ట్రైన్స్లో ఫ్రీగా తిరగడానికి రైల్వేస్ పాసెస్ కూడా మీ ఫ్యామిలీ మొత్తానికి పాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు తెలిసినట్టుగానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఒక్కసారి వస్తే మీకు లైఫ్ సెటిల్ అయిపోతుందండి. సో మీరు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్కి మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి మీకు ఎగ్జామ్ ఇచ్చి క్లియర్ చేసినట్లయితే మీకు చాలా చాలా మంచి జాబ్స్ ఉంటాయి. సో నేను చెప్పిన 5 జాబ్స్ అంటే లెవెల్ 2, లెవెల్ 3 కేటగిరీలో 5 జాబ్స్ ఉంటాయి. ఇది ఇంటర్మీడియట్ డిప్లొమాలతో కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి నేను వచ్చే స్లైడ్స్లో చెప్తాను. సో దీంతోపాటు డిగ్రీ వాళ్ళకి కూడా జాబ్స్ ఉంటాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. అంటే డిగ్రీ వాళ్ళకి లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అనే 3 కేటగిరీస్లో జాబ్స్ ఉంటాయి. అంటే మెయిన్గా మీరు స్టేషన్ మాస్టర్ వస్తాయి. లెవెల్ 6 హైయెస్ట్ కేటగిరీ. లెవెల్ 6లో స్టేషన్ మాస్టర్ అని, లేకపోతే కమర్షియల్ అప్రెంటిస్ అని, లేకపోతే సీనియర్ టైమ్ కీపర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్, గూడ్స్ గార్డ్, ట్రాఫిక్ అసిస్టెంట్, ఇలాంటి 8 పోస్టులు ఉంటాయండి. ఈ 8 పోస్టులు కూడా నేను ముందు చెప్పిన 5 పోస్టు ఏమో లెవెల్ 2, లెవెల్ 3 కేటగిరీస్లో, మిగతా ఇక్కడ చూపిస్తున్న 8 పోస్టులు లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 కేటగిరీస్లో ఉంటాయి. దీనికి ఏజ్ లిమిట్ ఏముంటుందంటే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఉండాలి. అంటే ఏదో ఒక డిగ్రీ, బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, ఏదైనా ఒక డిగ్రీ అంటే ఇంటర్ తర్వాత 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ తర్వాత కంప్లీట్ చేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాము. సో ఈ 13 పోస్టులకి కామన్గా ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాన్నే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT-1 టెస్ట్ అని ఉంటుంది. అంటే లెవెల్ 1 టెస్ట్. ఇది క్వాలిఫైయింగ్ అనమాట. ఇందులో క్వాలిఫై అయితేనే మీరు లెవెల్ 2 ఎగ్జామ్ అంటే స్టేజ్ 2 ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు.
అంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, మీరు అన్ని పోస్టులకి క్వాలిఫై అవుతారు. అంటే మీరు CBT 2 లెవెల్ 6 ఎగ్జామ్ ఇవ్వచ్చు, తర్వాతకి CBT 2 లెవెల్ 5 ఎగ్జామ్ కూడా ఇవ్వచ్చు, అండ్ CBT 2 లెవెల్ 4 ఎగ్జామ్స్ 3, 2 అలానే అన్ని ఎగ్జామ్స్ ఇవ్వచ్చు. ఎక్కువ మార్క్స్ వస్తాయి CBT 1లో. అదే కొంచెం తక్కువ మార్క్స్ వస్తే ఓన్లీ లెవెల్ 5, లెవెల్ 4, లెవెల్ 3, లెవెల్ 2 CBT ఎగ్జామ్స్కి క్వాలిఫై అవుతారు. ఇంకా తక్కువ వస్తే లెవెల్ 4, లెవెల్ 3, లెవెల్ 2కి జాబ్స్కి మాత్రమే మీరు క్వాలిఫై అవుతారు. సో మీరు ఎంత ఎక్కువ మార్కులు CBT 1లో తెచ్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు అన్ని పోస్టులకి, అంటే 13 పోస్టులు ఉన్నాయి కదా, అన్ని 13 పోస్టులకి ఎలిజిబుల్ కావాలి అంటే CBT 1లో హైయెస్ట్ ఎంత పాసిబుల్ అయితే అంత మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాతకి CBT 2లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2లో మీకు 1, 2, 3, 4, 5 ఎగ్జామ్ ఉంటుంది. అంటే లెవెల్ 6 కేటగిరీకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, లెవెల్ 5 కేటగిరీకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే 4 and 3, 2కి కూడా సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ముందుగా చెప్పినట్టు లెవెల్ 6లో స్టేషన్ మాస్టర్, దాంతోపాటు కమర్షియల్ అప్రెంటిస్ పోస్టులు ఉంటాయి. ఇది లెవెల్ 6 అంటే శాలరీ ఎక్కువ ఉంటుంది, మంచి పోస్టులు ఇవి. సో మీరు CBT 1లో వచ్చిన మార్కుల బేస్ చేసుకొని కట్ ఆఫ్ డిసైడ్ చేయవచ్చు. మీరు లెవెల్ 6 ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారా, లెవెల్ 5, 4, 3, 2 ఏ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు అనేది CBT 1 ఎగ్జామ్ మీద డిసైడ్ అవుతుంది. దాని తర్వాత మీరు క్వాలిఫై అయిన లెవెల్ని బట్టి మీరు ఎగ్జామ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కొంతమంది 1, 2, 3, 4 ఎగ్జామ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నిటికీ క్వాలిఫై అయితే, కొంతమంది ఏమో ఓన్లీ 3 ఎగ్జామ్స్ అట్లా ఉంటుందన్నమాట. సో CBT 2లో క్వాలిఫై అయిన తర్వాత CBT 2లో వచ్చిన మార్క్స్ని బట్టి మీరు పోస్ట్లో వస్తుందా లేదా డిసైడ్ అవుతుంది. కాకపోతే కొన్ని క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు మాత్రం CBT 2 తర్వాత టైపింగ్ టెస్ట్, అంటే క్వాలిఫై జస్ట్ 30 words per minute అని ఉంటుంది. అది క్వాలిఫికేషన్, అంటే మినిమం క్వాలిఫైయింగ్ రౌండ్ అనమాట. ఇందులో ఇది టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది వీళ్ళకి, టైపిస్ట్ ఎగ్జామ్స్కి. దాంతోపాటు ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్కి ఎడిషనల్గా CBT 2 తర్వాత వన్ మోర్ ఎగ్జామ్ ఉంటుంది. అదే కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే CBT 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, CBT 2లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో తెలుసుకున్నాం. CBT 1లో 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, టైం ఏమో 90 minutes మాత్రమే ఉంటుంది. సో ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. అందులో జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి, మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఉంటాయి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అది మీరు ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోవాలి. దాని తర్వాత CBT 2లో కూడా 120 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అవుతాయి. CBT 1లో అయితే 100 ఉన్నాయి, CBT 2లో 120 క్వశ్చన్స్ ఉంటాయి, ఓన్లీ 90 minutes డ్యూరేషన్ ఉంటుంది, అంటే 1.5 hour డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ అండ్ మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 మార్క్స్కి ఉంటుంది. ఇందులో మీరు 3 సెక్షన్స్ చూపించినట్లు జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ప్రతి దాంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది. మీరు సపోజ్ మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉన్నాను, జనరల్ అవేర్నెస్ స్ట్రాంగ్ ఉన్నాను, ఈ రెండే చదువుతా మిగతా చదవను అంటే అలా ప్రతి దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది. ప్రతి దాంట్లో మీరు 3 సెక్షన్స్లో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. సో దీని తర్వాత ఓన్లీ ముందుగా చెప్పినట్టు స్టేషన్ మాస్టర్కి మాత్రం ఎడిషనల్ టెస్ట్ ఉంటుంది, అదే కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. ఇది మాత్రం ఓన్లీ ఇది ఎవరికంటే ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్కి మాత్రమే ఈ ఎగ్జామ్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఈ ఎగ్జామ్ ఉండదు. ఈ ఎగ్జామ్లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉండదు. CBAT టెస్ట్ అని ఉంటుంది, దీన్నే కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్టు క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో నేను 30 words per minute టైప్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో. ఈ మామూలుగా ఇది RRB NTPC హిందీ అండ్ ఇంగ్లీష్ పేపర్స్ ఉంటాయి. నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ హిందీలో రాస్తారు, సో వాళ్ళకి డిఫరెంట్ 25 words per minute ఉంటుంది. కాకపోతే మిగతా స్టూడెంట్స్కి, అదే ఇంగ్లీష్లో టైప్ చేసే స్టూడెంట్కి 30 words per minute టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ
ఇందులో ఎన్ని నువ్వు తర్వాత 30 వర్డ్స్ తర్వాత నువ్వు ఎంత ఫాస్ట్గా టైప్ చేసినా అది కౌంట్లోకి రాదు. అంటే మీరు మంచిగా టైప్ చేస్తే బెటరే. సో మినిమం 30 వర్డ్స్ పర్ మినిట్ అనే ఉంటుంది. జస్ట్ క్వాలిఫైయింగ్ లాగా ఉంటుంది. సో నేను ముందుగా చెప్పినట్టు టైపింగ్ టెస్ట్ ఓన్లీ ఫర్ టైపిస్ట్ పోస్ట్లకి ఉంటుంది. జూనియర్ టైం కీపర్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ సీనియర్ టైపిస్ట్కి అట్లా సీనియర్ టైం కీపర్కి కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు సిలబస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ముందుగా చెప్పినట్టు 3 సెక్షన్స్: మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అండ్ జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది కదా. సో మ్యాథమెటిక్స్లో మీరు ఇక్కడ చూడవచ్చు వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, ఎస్సిఎం, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఇలాంటి సిలబస్ వీటి మీద క్వశ్చన్లు అడుగుతారు. అదే జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్లో ఇక్కడ చూసినట్లు ఎనాలజీస్, కంప్లీషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకోటి థర్డ్ సెక్షన్లో జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. కరెంట్ ఈవెంట్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, మా ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్గా 2 రౌండ్స్లో ఉంటుంది, 2 లెవెల్స్. అదే CBT 1 ఎగ్జామ్, CBT 2 ఎగ్జామ్. CBT 1 ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే నువ్వు CBT 2కి క్వాలిఫై అవుతావు. సో CBT 1లో వచ్చే మార్క్స్ బేస్డ్ అపాన్ దాన్ని బట్టే మీరు ఏ పోస్ట్లకి క్వాలిఫై అవుతారో డిసైడ్ చేస్తారు. కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్స్తో కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.